ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి మాటలు ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయండి. చెబుతున్న నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసేంత వరకును ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానే ఉన్న మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవలసిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు దేవుని గ్రంథంలో తెలుసుకోవడానికి ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాను. అలాగే ఎంత వేడిగా ఉన్నా వేడిని సైతం లెక్క చేయకుండా, శరీరానికి లోబడకుండా మీ ఆత్మలను రక్షించేటటువంటి శక్తి కలిగిన వాక్యం కోసం ఆసక్తితో చేరవచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చక్కటి ఆలోచనాత్మకమైన విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చి మీకు నేర్పించాలని నేను ఆశపడతా ఉన్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని లేఖనం పరిశోధన చేస్తూ వినవలసినటువంటి టాపిక్ ఇది. క్వశ్చన్ చాలా చిన్నగా ఉండొచ్చు, మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఈరోజు నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్ మాత్రం చిన్నదైనా దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా పెద్దది, కఠినమైనటువంటిది. ఏంట కఠినమైనటువంటిది అనే భావనలో కొన్ని విషయాలు మనం చూడగలిగితే, మొట్టమొదటిగా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు దేవుని మందిరానికి వచ్చేటటువంటి విశ్వాసుల యొక్క ప్రవర్తన గురించి ఆయన మాట్లాడుతూ 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నటువంటి ఒక మాట చూద్దాం. ముందుగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం కొంచెం జాగ్రత్త చదువుతాయి ఆ మాట. చాలా మంచి ఆలోచించవలసినటువంటి మాట. నీవు అన్నట్టు జాగ్రత్తగా వినాలి. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మందిరానికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి పని ఏంటి చెప్పండి? మందిరానికి వచ్చేది దేనికి? మందిరానికి వచ్చేది దేనికమ్మా? మందిరం అంటే ఏంటి? దేవుని మందిరం దేనికి నిలయం? దేవుని మందిరం దేనికి నిలయం? ఆత్మీయతకు నిలయం, పరిశుద్ధతకు నిలయం, ఐక్యతకు నిలయం. అవునా? అట్లాంటి విలువైనటువంటి స్థలానికి మనం నడిపించబడినప్పుడు ఆ విలువైనటువంటి స్థలములో మన ప్రవర్తన ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఏమంటే అందరూ పరిశుద్ధులైనటువంటి వారు పరిశుద్ధ స్థలానికి వస్తున్నటువంటి పిల్లలకు మరలా ప్రవర్తన జాగ్రత్తని సొలొమోను గారు హెచ్చరిస్తున్నాడు అని అంటే, ఒకనాడు పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి పిల్లల ప్రవర్తన చెడిపోయినా ఉండాలి, లేదా భవిష్యత్తులో పిల్లలు చెడిపోతారనే భావనతో దేవుడు ముందుగానే చెప్పించి ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే,
దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అవునా కదా? ఇక్కడ ప్రవర్తించేది ఏముంటది? ప్రవర్తన జాగ్రత్త అన్నాడంటే పాటల కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ ప్రవర్తన ఏంటి? నెక్స్ట్ పని ఏంటి? వాక్యం. అంటే వాక్యం చెప్పేవాడు చెబుతుంటే వినేవాడు మంచి ప్రవర్తనతో వాక్యం వినాలి. అవునంటారా కాదంటారా? అవునని చెప్పాలి. మందిరానికి వచ్చేటటువంటి విశ్వాసులను గూర్చి, సంఘాన్ని గూర్చినటువంటి కొన్ని విషయాలు సంఘానికి చెబుతున్నటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఆయన చెబుతున్నాడు. ఇదిగో నాయనా, దుష్ట సాంగత్యము అంటున్నాడు. మీకు చూపించే ఈ విషయాలు మీకు ఎందుకు ఇవన్నీ మీకు ముందుకు పరిచయం చేస్తున్నానంటే, నేను చెప్పే టైటిల్ మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ చూపిస్తున్నా. ఒకటి, మందిరానికి వచ్చే విషయంలో జాగ్రత్త. రెండవది చెబుతున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనంలో చూద్దాం ఒకసారి ఆ మాట. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మందిరానికి వచ్చే మీరు మీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే మీరు మోసపోతారు. చాలా జాగ్రత్తగా వినాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు సరిగా నీ రోగాలు చెప్పకపోతే నువ్వు పోతావు. దేవుని మందిరానికి వచ్చి నీ ప్రవర్తన సరిగా లేకపోతే అక్కడ పోతావు. ఒకరోజు ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు, మేము అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మా అబ్బాయి నాతో అంటున్నాడు, డాడీ, దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే డైరెక్ట్ దేవుడి దగ్గర పంపిస్తాడు అన్నాడు. కరెక్టే కదరా మరి? అవును కదా మరి? అంతే మరి. ఫస్ట్ దేవుడికి కోపం వస్తే ఎక్కడ పంపించాడు? డాక్టర్ దగ్గర పంపించాడు. డాక్టర్కే కోపం వస్తే ఎక్కడ పంపించాడు? ఐసీకి పంపిస్తాడు. ఐసీ పంపించడం అర్థం ఏంటి? ఇక నిన్ను పెట్టిలో పెట్టడమేనని. అదన్నమాట. అందుకే చెబుతున్నాడు, మందిరానికి వచ్చే మీ ప్రవర్తన బాగాలేకపోతే మీరు మోసపోతారు. సహజంగా మనిషి ఎప్పుడు మోసపోతాడో తెలుసా? ఎప్పుడు మోసపోతాడు సహజంగా మనిషి? సామెతల గ్రంథం, చాలా విషయాలు తెలియాలి మనకి. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏం మాట్లాడతారు. మనిషి సహజంగా ఎప్పుడు మోసపోతాడంటే జ్ఞానము లేనప్పుడు. ప్రతి మాట నమ్ముతాడు జ్ఞానం లేకపోతే. ఎవడు ఏది చెప్పినా నమ్ముతాడు, ఎవడు ఏది చెప్పినా వింటాడు. అందుకే మందిరానికి వచ్చే మనం మన ప్రవర్తన సరిగా లేకపోతే మోసపోతాం. ఎలా మోసపోతాం అంటే దేవుని జ్ఞానం లేకపోతే మోసపోతాం. ఈ 3 విషయాలు క్లియర్ అయినాయి మీకు? దేవుని మందిరానికి వచ్చే మన ప్రవర్తన బాగోకపోతే మనం మోసపోతాం. మోసపోతున్నటువంటి మనం ఎందుకు మోసపోయాం అనేది మనకు తెలిసే సమయానికి మనకు అర్థమైంది ఏంటంటే, నాకు జ్ఞానం లేకపోవటం వల్లే కదా నేను మోసపోయా అని నీకు అర్థమైంది. అంటే మందిరానికి వచ్చే మనం మన ప్రవర్తన సరిగా లేకపోతే మోసపోతాం అన్నమాట. మనం ఎందుకు మోసపోతున్నామా అని మనం ఆలోచించగలిగితే దేవుని జ్ఞానం నాలో లేదన్నమాట అని నీకు అర్థం కావాలా. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఎక్కడ చూసిన సంఘాలు, ఎక్కడ చూసిన సేవకులు విపరీతమైనటువంటి ప్రార్థనలు, ఆ ప్రార్థనలో మహాభక్తులు, వీళ్ళందరూ విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విశ్వాసులుగా కనబడుతున్నటువంటి ఈ సమాజంలో క్రైస్తవులు నిజమైన క్రైస్తవులేనా అని అడుగుతుంది బైబిల్. అందుకే మొన్న పోతా ఒక చిన్న టైటిల్ని ఫోన్లోనే టైప్ చేసుకొని వెళ్తా ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, ఇన్ని కోట్ల మంది ప్రభా అని ప్రార్థనలు చేస్తున్నారు కదా. సంఘానికి ఒక రకమైనటువంటి బోధ, ప్రాంతానికి ఒక రకమైనటువంటి క్రియా విధానం సంఘాల్లో. ఇవన్నీ చూసినటువంటి నా మనసు ఒక క్వశ్చన్ తీసుకొచ్చింది ముందుకి. ఇంతమంది కనపడుతున్నారు సమాజంలో, సహజంగా బైబిల్ జ్ఞానం
100కి 1% తెలిసినటువంటి నాకే ఇన్ని క్వశ్చన్లు వస్తే 100కు 100 తెలిసినటువంటి దేవుడు మరి ఇంకెన్ని క్వశ్చన్లు తీసుకురావాలి మన ముందుకి అన్న ఆలోచనతో ఒక చిన్న క్వశ్చన్ రేజ్ చేసుకొని వెళ్తా ఆటోలో. ఏంటంటే, దేవునికి ఒక ఆశ ఉందండి. ఏ తండ్రి అయినా నా కొడుకు నా అంతటోడు కావాలనుకుంటాడు, అవునా కాదా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏమనుకున్నాడు, నా కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఒక పోలీసోడు వాడి కొడుకుని పోలీసోడు కావాలనుకుంటున్నాడు. ఒక డాక్టర్ వాడి కొడుకుని డాక్టర్ కావాలనుకుంటున్నాడు. ఒక హీరో తన కొడుకు హీరో కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఒక సేవకుడు తన కొడుకుని సేవకుడు కావాలని కోరుకునే సేవకులు తక్కువ. కానీ దేవుడు మాత్రం నేను ఎలాగైతే ఉన్నానో కోట్ల మంది నా పిల్లలు అలాగే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అవునా కాదా? చెప్పాలా? అవునా కాదా? దేవుడు అవుననే చెప్తున్నాడు, కాదని నువ్వు చెబుతున్నావు. తండ్రి ఎలా అయితే ఉన్నాడో పిల్లలు కూడా అలానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎలా ఉండాలని కోరుకున్నాడో ఒక చిన్న మాట చదువుకొని, ఒక చిన్న టైటిల్ తీసుకొని త్వరగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక 15 క్వశ్చన్లు తీసుకొచ్చాను నేను. మీకు చెమటట్టేస్తుందేమో ఒకవేళ 15 క్వశ్చన్లు అనగానే. 15 క్వశ్చన్లు మీకేసి ఆ 15 క్వశ్చన్ల ఆన్సర్ నేను తీసుకోను. క్వశ్చన్లు అన్నీ నేనే చెప్పుకుంటూ వెళ్ళి ఆన్సర్ కూడా నేనే ఇచ్చేస్తాను మీకు. ఎందుకంటే మీరు జస్ట్ అలా కూర్చోవడం వరకే మీ పని, వినటం వరకే మీ పని. చెప్పేది నేనే, దానికి జవాబు ఇవ్వగలిగేది కూడా నేనే. అందుకనే ఒక చిన్న మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి ఈ విషయాలు, మళ్ళీ దొరకం మీకు ఎప్పటికీ, ఎవరు చెప్పరు కూడా ఇవి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మాత్రమే. 14-16 కలిసి ఉంటాయి. మీరు జ్ఞానులు అని నిర్ధారించడానికి ఒక చిన్న మాట చాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అయిపోయింది 14వ వచనం అక్కడికి. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? తండ్రి ఎలాగైతే ఉన్నాడో తన పిల్లలు కూడా అలానే ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనం అందరం బాప్తిస్నాలు పొంది సంఘంలో చేర్చబడ్డామా? వినాలి తల్లి జాగ్రత్తగా. మనమందరం బాప్తిస్నాలు పొంది సంఘంలో చేర్చబడ్డామా? సంఘములో చేర్చబడినటువంటి మనం పరిశుద్ధులమా కాదా? వినాలి జాగ్రత్తగా. సోమవారం నుంచి ఆదివారం దాకా నువ్వేం విన్నావో, ఏం తిన్నావో, ఎలా బతికావో పక్కన పెట్టు. ఈ ఆదివారం ఆరాధనలో నువ్వు వింటున్నటువంటి ఈ 1/2 అవర్ మెసేజే నీ లైఫ్ని సెట్ చేస్తుంది. ఈ 6 దినాలు నువ్వేం చేసావు అది నీ సెట్ చేయదు, నీ బ్రతుకుని సెట్ చేయదు. అది నువ్వు వినే ఈ మెసేజ్ మాత్రమే మిగతా 6 దినాలు సెట్ చేస్తుంది నీ జీవితాన్ని. అందుకే నేను మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్తున్నా. నీ ప్రవర్తన జాగ్రత్త లేకపోతే నువ్వే మోసపోతావు. నువ్వు మోసపోతే నీ ప్రవర్తన చెడిపోద్ది. అందుకే అన్నాడు, ఒకసారి అక్కడికి వెళ్ళండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మళ్ళీ వద్దాం ఇక్కడికి. 15వ అధ్యాయం 34వ వచనంలో ఏమన్నాడు? మొత్తం చదువుతాలి. మోసపోకుడి, దుష్ట సాంగత్యం. చూసారేం మాట్లాడాడు పౌలు గారు? దుష్ట సాంగత్యం మంచి నడవడి. మంచి నడవడంటే పాపమును అసహించుకునేటటువంటి స్వభావం, పాపానికి లోనవనటువంటి స్వభావం, కపటము లేనటువంటి స్వభావాన్ని మంచి స్వభావం అన్నాడు. అట్లాంటి మంచి స్వభావం చెడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి సాంగత్యం. అందుకే మొదటి కీర్తనలో మనం చదువుకున్న మొదటి మాటలో దుష్ట సాంగత్యాన్ని కూర్చున్నటువంటి 3 విషయాలు ప్రస్తావన చేశాడు అక్కడ దావీదు గారు. దుష్టుల ఆలోచన చొప్పున నడిచావా, నీకున్న ప్రవర్తన చెడిపోద్ది. అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నావా, నీకున్నటువంటి ఆసక్తి పోతుంది. పాపుల మార్గమున నడిచావా, నిలిచావా, కూర్చున్నావా, నీకున్న పరిశుద్ధతను కోల్పోయి
నాశనానికి వెళ్ళిపోతావని చెప్పాడండి దేవుడు. అందుకని అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మరి మీరు పరిశుద్ధులై ఉండాలంటే మీరు ఏం చేశారు? పరిశుద్ధత కోసం ఏం చేశారు మీరు? ఇందాక నేనేమడిగాను మిమ్మల్ని? మీరందరూ బాప్తీస్నానం ద్వారా సంఘంలో చేర్చబడ్డారా? దేని సంఘంలో చేర్చబడ్డారు? సంఘములోకి దేన్ని చేర్చబడ్డారు? పరిశుద్ధంగా బ్రతకటానికినా? పరిశుద్ధంగా బ్రతకటానికే సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడటానికి ముందు దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎలా పరిశుద్ధపరిచాడు? అవన్నీ మనకు అవసరం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరూ బాప్తీసం పొంది సంఘానికి వచ్చేసాం కదా. అందరూ బాప్తీసం ఎంతమంది పొందారు? చేతులు ఎత్తండి ఒకసారి. మీ అమూల్యమైన హస్తాలు ఎత్తండి. ఎంతమంది బాప్తీసాలు పొందారు? అసలు ఏం సిగ్గుపడొద్దు, సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది బయట. అందరు బాప్తీసం పొందారా? ఇప్పుడు చేతుల కింద దించండి. ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు అందరు బాప్తీసం పొందారుగా? ఒక రెఫరెన్స్ చూసుకున్న తర్వాత క్వశ్చన్ అడుగుతా. పేతురు గారు మాట్లాడిన ప్రసంగం అపోస్తుల కార్యములు 2:38. పేతురు, జాగ్రత్తగా వినాలి తల్లి. బాప్తీసం పొందారు, చేతులు ఎత్తారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బాప్తీస్మం పొంది సంఘములో చేర్చబడిన మనమందరం కూడా పరిశుద్ధులమేనంటారా? పరిశుద్ధులమేనా? నమ్ముతున్నారు? క్లియరా మీ అందరికీ? బాప్తీస్మం పొందిన మనందరం పరిశుద్ధులమే కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలా పరిశుద్ధులయ్యారు? చెప్పాలి. మీరు ఎలా బాప్తీస్మం పొందారు? ఎవరు పరిశుద్ధులు? ఇప్పుడే చదివించే వాక్యం. ఇప్పుడే ఎవరు పరిశుద్ధులు? అది మారు మనసు పొందినవాడు, పాప క్షమాపణ చెందినవాడు. మారు మనసు పొందినవాడు పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టినడు. ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందారు, పరిశుద్ధాత్మ వరం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులం. అవునా కాదా? ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే, అలాగే మన సంఘంలో ఎలాగైతే మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తీస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారో, అలానే ప్రతి సంఘంలో జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి మీరు. ప్రతి సంఘంలో కూడా యాస్టీజ్గా అలాగే జరుగుతుంది. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన వారందరూ పరిశుద్ధులే కదా. మరి ఇప్పుడు వీర్రాఘపురం సంఘమైనా, అమెరికాలో సంఘమైనా, ఆఫ్రికాలో సంఘమైనా, ఇటలీ సంఘమైనా, ఏ సంఘమైనా బాప్తీస్మం పొంది సంఘంలో చేర్చబడాలి. ఇది బైబిల్ చట్టం. ఇది బాప్తీస్మం పొంది సంఘంలో చేర్చబడిన వారందరూ పరిశుద్ధులు అంటుంది బైబిల్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, రివర్స్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరు పరిశుద్ధులు? బైబిల్ ఏముంది? బాప్తీస్మం పొంది సంఘములో చేర్చబడిన వాడు పరిశుద్ధులని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎవరు పరిశుద్ధులు? మీరు జాగ్రత్తగా బైబిల్ నాలెడ్జ్తో ఆలోచన చేస్తేనే ఈ పాయింట్ మీకు అర్థమవుద్ది. ఏదో నోటుకొచ్చిన 4 రెఫరెన్స్లు రాసేసుకొని టపటప చెప్పేసి హల్లెలూయా ఆమేన్ అంటే అయిపోదు వాక్యం. అది కాదు వాక్యం. 4 కూరగాయలు తీసుకొచ్చి టపటప కోసేసి నూనెలు వేసేసి వండేసి తిప్పేసినంత మాత్రం కూర అవ్వదు. అది వాక్యం కూడా అంతే. 4 ముక్కలు రాసుకొచ్చేసి సంబంధం లేని మాటలు 4 చెప్పేసేసి వాక్యం అయిపోయిందని బైబిల్ మూసేసుకుని వెళ్ళిపోతే అది వాక్యం అవ్వదు. అందుకే ప్రతిదీ క్షుణ్ణంగా జాగ్రత్తగా చెబుతున్నా మీకు. నా క్వశ్చన్ అర్థమైందా మీకు? బైబిల్ ఏం చెప్తుంది? పాపక్షమాపణ నిమిత్తం, అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొంది సంఘంలో చేర్చబడితే పరిశుద్ధులు. ఎక్కడుందన్నమాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. వెళ్ళిపోండి ఒకసారి ఫాస్ట్గా. 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘం అనగా, చూడండి ఏం మాట్లాడుతున్నా, క్రీస్తు యేసు నందు
పరిశుద్ధపరచబడిన వారు. ఎవరు పరిశుద్ధులు అంటే పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులు. అలా ఉండుటకు మీరు పిలువబడిన వారు. చాలు నాన్నక సంఘానికి ఎలా పిలువబడ్డారు? క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డారు. ఎప్పుడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డారు. అలా పరిశుద్ధపరచబడిన మీరు పరిశుద్ధులుగా ఉండటానికి సంఘంలోకి పిలువబడ్డారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు అమ్మా? ఎక్కడి నుంచి పిలువబడ్డారు? లోకంలో నుంచి సంఘములోకి పిలువబడ్డారు. సంఘములోకి పిలువబడినటువంటి మీరు, సంఘములోకి చేర్చబడిన మీరు ఎలా ఉండకూడదో కూడా దేవుడు చెబుతున్నాడు. చూద్దాం ఆ మాట కూడా ఎక్కడుందో. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. పిలిచినటువంటి దేవుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెబుతున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. చూడండి ఏం చెప్తున్నాడు. సమాజం నుంచి సంఘానికి ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులగుటకు పిలిచాడు. పరిశుద్ధులగుటకు పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. కొత్త విషయం మనకు కనబడింది ఇక్కడ ఈ పదంలో. పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు సంఘంలోకి. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. పరిశుద్ధులుగా ఉండటానికి సంఘంలోకి పిలిచాడు, కానీ పౌలకు మాట తెలియజేస్తానండి ఇక్కడ, మీరు అపవిత్రులుగా ఉండటానికి వీల్లేదు. ఎవరు చెప్తున్న మాట ఇది? లోకస్తులుకా సంఘస్థులుకా? ఏమ్మా ఈ మాట సంఘస్థులుకా లోకస్తులుకా? సంఘస్థులుగా చెప్పాడు. అంటే పరిశుద్ధులుగా ఉండేవారు అపవిత్రులుగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయని దేవుడు చెబుతున్నాడు. అంటే మనిషి అపవిత్రుడుగా మారిపోయే పరిస్థితులు ఏంటి? అది మనం ఆలోచన చేయాలి. మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట 4:7. పరిశుద్ధులగుటకే మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి దేవుడు పిలవలేదు. అంటే ఒక పరిశుద్ధుణ్ణి అపవిత్రపరిచేది ఏంటి? తన పరిశుద్ధ ప్రవర్తనను విడిచిపెట్టి అపవిత్రమైన దానిలోనికి వెళ్ళిపోవటానికి గల మూలాలేంటి మనిషికి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. మనం ఏదో నమ్మి బాప్తీసం పొందేసాం, రక్షింపబడ్డామనంటే పరలోకం వెళ్ళిపోయినట్టు కాదు. అది దేవుని పనిలోకి వచ్చాం మనం. ఆ పని జరిగించాలంటే, పరిస్థితులను తెలుసుకోవాలంటే ప్రభు చెప్పిన మాటలో పరమార్థాన్ని గమనించాలి మనం. అందుకే చూడండి, పరిశుద్ధులగుటకే మిమ్మల్ని పిలిచాను, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. అపవిత్రులుగా మారటానికి గల మూలాలేంటో మనం వెతకాలి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో. చూస్తారు ఒకసారి మార్కు సువార్త. నిన్ను అపవిత్ర పరిచయ చూడు, నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోయేటటువంటి పరిస్థితులు చూస్తున్నావు ఇక్కడ. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెబుతున్నాడు ఆయన. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, ఇవన్నీ చెప్పుకుంటూ కిందకు వచ్చి అంటున్నాడు 23లో. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయట వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 13 లక్షణాలు ఉన్నాయండి ఇక్కడ. మనిషిని అపవిత్రపరిచేవి 13 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక మనిషి తన పరిశుద్ధతను కోల్పోయేటటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళగలిగే ఈ 13 లక్షణాలలో ఒక లక్షణం మనలో ఉన్నా నువ్వు పరిశుద్ధుడవు కాదంటుంది బైబిల్. ఒకప్పుడు మనం పరిశుద్ధులు కావటానికి ముందు మన పరిస్థితి ఏంటి? మనం పరిశుద్ధ పరచబడటానికి మన పరిస్థితి ఏంటమ్మా? ప్రారంభం ఏమేమున్నాయి అప్పుడు మనలో? మన పరిశుద్ధులు కాకముందు దురాలోచన ఉందా లేదా? జారత్వాలు ఉన్నాయో లేదా? దొంగతనాలు ఉన్నాయో లేదా? నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, ఇవన్నీ కూడా
నువ్వు పరిశుద్ధపరచబడటానికి ముందున్నవి ఇవన్నీ. ఇప్పుడు పరిశుద్ధపరచబడి సంఘములోకి వచ్చిన తర్వాత మరలా సమాజంలో ఉన్న లక్షణాలు నీలో కనపడితే నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలువు కాదు. అందుకే బైబిల్ అడుగుతుంది ఈరోజు, ఎవరు పరిశుద్ధులు? ఈ లక్షణాలు ఉన్నోళ్ళు పరిశుద్ధులు అంటారు ఎవరినైనా? ఇప్పుడు నేను చూపించిన ఈ లక్షణాలు బాప్తీసం పొంది సంఘానికి వచ్చే వారిలో ఉంటే వాళ్ళు పరిశుద్ధులు అంటారా? మీరు చెప్పండి. బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా వాళ్ళని? ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నా వాళ్ళు అపవిత్రులంద బైబిల్. అపవిత్రులైన మీరు పరిశుద్ధులుగా ఎలా పిలువబడతారు? అసలు పరిశుద్ధులు అంటే ఎవరండి అని క్వశ్చన్ వేసుకుంటే రాత్రి 2 కూర్చొని రాశానండి. రాత్రి 2 కూర్చొని ఇదిగోండి ఒకటే టైప్లో రాశాను మొత్తం. అసలు పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధులు అని కూర్చొని రాస్తే ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఒకసారి మీకు చెప్తాను వినండి. మీరు క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పండి. పరిశుద్ధులు అంటే ఎవరు అని అంటే మనం అనుకుంటాం కదా, మన దృష్టిలో బాగా ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళేనా? నేను క్వశ్చన్ అన్ని వేసుకొని ఆన్సర్ ఎత్తుకున్న తర్వాత పరిశుద్ధులు అంటే ఎవరు అని అంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళు. నెక్స్ట్ పరిశుద్ధులు అంటే ఎవరు? బాగా పాటలు పాడేవాళ్ళు. 3వ కేటగిరీకి వెళ్ళిపోయి వెంటనే ఎవరు పరిశుద్ధులు? బాగా వాక్యాలు చెప్పోళ్ళు. నెక్స్ట్ 4వ పాయింట్లోకి వెళ్ళిపోయా. ఇదంతా బాగాలేదులే కానీ నెక్స్ట్ ఏంటని నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసరికి మనలో ఒక ఆలోచన వచ్చింది, వస్త్రధారణ మార్చుకున్నోళ్ళు. అంటే ఇట్లాంటి రంగురంగులు డిజైన్ బట్టలు తీసేసి ఒకటే డ్రెస్ వేసుకున్నోళ్ళు, వాళ్ళ దృష్టిలో వాళ్ళే పరిశుద్ధులు వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొక కేటగిరీలోకి వెళ్ళిపోయి 5వ కేటగిరీ ఏంటంటే మీరు చక్కగా అలంకారం చేసుకొని వచ్చారు. మీ దృష్టిలో మీరు పరిశుద్ధులో లేకపోతే నిర్దోషులో మీకు తెలియదు, కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు అలంకారం తీసేసిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమే పరిశుద్ధులు. అవునా కదా? వాళ్ళు అదే అనుకుంటున్నారు. మేము అన్నీ తీసేసాం కాబట్టి మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయారంటే నెక్స్ట్ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారంటే పేరు మార్చుకున్నోళ్ళు. మొన్న ఒక ఆయన అడిగాడు, మొన్న మీటింగ్కి వెళ్ళాం కదా, మాధవరం వెళ్ళాం కదా, నా పేరు అనౌన్స్మెంట్ చేయడం కోసం దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మీ పేరు ఏంటి అన్నాడు. నా పేరు ఎంత పొడుగుంటుందో ఏంటన్నా. ఏంటన్నాడు, నా పేరు వెంకటేశ్వరరావు అన్న. వెంటనే ఒంగోని సార్ మీ పేరేంటి అన్నాడు. నా పేరు చెప్పగానే స్టక్ నెట్ నిలబడ్డాడు. అదేంటి మీరు పేరు మార్చుకోలేదా అన్నాడు. అప్పుడు ఆ టైంలో ఏం చెప్పాలి మీరు చెప్పండి? ఎంతకాలం నుంచి సువార్త పని చేస్తున్నాం అన్న, మా నాన్నకన్నా పెద్దోడే. అడిగాను వెంటనే మరి పేరు మార్చుకోలేదు అనగానే సీరియస్గా, మరి నేను తక్కువేంటి, నేను సీరియస్గా వెంటనే నాకు బీపీ లేచిపోద్ది. ఎంతకాలం నుంచి సువార్త పని చేస్తున్నాం అన్న. నేను నా పుట్టుక అంత ఉందా ఆయన ఎక్స్పీరియన్స్, మహానుభావుడు ఎక్స్పీరియన్స్, బైబిల్ ఎక్స్పీరియన్స్. మార్చుకోవాలండి, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మార్చుకోవాలి సార్ అన్నాడు. ప్రభువుకి కావలసింది ఏంటి? పేరు మార్చుకోవటమా, ప్రవర్తన మార్చుకోవటమా? ఏం కావాలి ప్రభువుకి? పరలోకానికి నా పేరుకి ఏమన్నా ఆటంకం అని అడిగాను నేను. పరలోకం వెళ్ళటానికి నా పేరు ఏమన్నా ఆటంకం అని అడిగాను అంతే. 2 ఆన్సర్ లేదు, వెళ్ళిపోయాడు కూర్చున్నాడు వెళ్ళి. తర్వాత వీర్రాఘపురం అయ్యగారు అని అడిగి అంతే, 2 ముక్కలేదేగా. అన్న పేరు చెప్పడానికి కూడా ఆయన నోటికి ఇష్టం లేదు. వెంకటేశ్వరం అని చెప్తే నీకు ఏం పోయే కాలం చెప్పు. అదంతా అన్యుల పేరు, అన్యుల దేవుళ్ళ పేరు అంటే ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు నీకు? తప్పది. అందుకని అది గుర్తొచ్చి అంటే నీ పేరు టైప్ చేసింది దీంట్లో. ఎవరు పరిశుద్ధుడు అని అంటే పేరు మార్చుకున్నాడు పరిశుద్ధుడా కాదు. తర్వాత నెక్స్ట్ వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ ఒక మాట రాసుకున్నా. ఏంటి తెలుసా? ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి వచ్చేవాడు పరిశుద్ధుడా. అమ్మా చూడండి, అసలు ఇది ఆత్మీయంగా కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఒకదానికొకటి పుట్టుకొస్తా ఉన్నాయి. ప్రతి ఆదివారం మానకుండా వచ్చేవాడు పరిశుద్ధుడా అని క్వశ్చన్ వేస్తే బైబిల్ దగ్గరికి వెళ్తే షటప్ నోరు మూసే అన్నది బైబిల్. మరలా వెంటనే ఒక అడుగు ముందుకేసి మరలా ఒక ఆలోచన చేశా. కానుకలు బహుగా ఇచ్చేవారు పరిశుద్ధులా? వాళ్ళు అనుకుంటారు వాళ్ళ దృష్టిలో అందరూ 10 రూపాయలు వేస్తే ఈ రోజు నేను 100 వేసా కాబట్టి నేనే పరిశుద్ధుని అనుకుంటాడు ఆయన 100 వేసినోడు. అవునా కాదా? ఇప్పుడు ఇవన్నీ ముందు పెట్టుకొని బైబిల్ పక్కన పెట్టుకొని ఆలోచన చేశా. దేవా
ప్రార్థన చేసేవాడు పరిశుద్ధుడు అనంటే బైబిల్ అంటుంది బాగా ప్రార్థన చేసేవాడు పరిశుద్ధుడు కాదు. మరి ఎవరు పరిశుద్ధుడు అనంటే బాగా ప్రార్థన చేసేవాడు బ్రతుకు బాగుండాలి అంద బైబిల్. ఏం బాగుండాలా? బ్రతుకు బాగుండాలా. బ్రతుకు బాగుండాలంటే వాడి ప్రవర్తన బాగుండాలా. అందుకే చెప్పాం మొట్టమొదటి పాయింట్ మీకు. ఏం బాగుండాలి? ప్రవర్తన బాగుండాలి. ఇక్కడ గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పేసి బయటికి వెళ్ళిపోయి నోటికొచ్చింది మాట్లాడాను అనుకోండి, ఏమైనా లాభం ఉందా? మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మంచి మంచి మెసేజ్ చెప్పేసి బయటికి వెళ్ళిపోయి రాజకీయ నాయకులతో, సినిమా హీరోలతో, లోకల్లో తిరిగినటువంటి పాపులతో తిరిగి ఎంజాయ్ చేస్తూ సమాజంలో గడిపేసి ఆదివారం రాగానే మంచి వైట్ అండ్ వైట్ వేసుకొని బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చేసి అందరికీ వందనాలమ్మా అని చెప్పాను అనుకోండి, ఏమైనా బాగుందా? అందుకే ప్రభు ఈ సమాజానికి ఒక సవాల్ ఇసిరాడండి. ఏ పాపం చేయనటువంటి నన్ను పాపిగా ఎంచింది లోకం. పాపపు లోకంలో బ్రతుకుతున్నటువంటి మీరు పరిశుద్ధులుగా ఉండాలని నా సంఘంలోకి, నా కుమారుడి దగ్గరకు మిమ్మల్ని తీసుకొస్తే ఆ పరిశుద్ధతను కోల్పోయేటటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నారు మీరు. కానీ నా కుమారుడైన క్రీస్తు సారూప్యంలోకి వచ్చారు మీరు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం అంటాడు కదా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు క్రీస్తును ధరించారు. ఇప్పుడు మీరు ధరించవలసింది ఆభరణాలు కాదు, వస్త్రాలు కాదు, పేరులుగా ధరించవలసింది క్రీస్తునే. ధరించిన తర్వాత ఇవన్నీ ఎందుకయ్యా నీకు? సాక్షాత్తు క్రీస్తుని ధరించావు నువ్వు. క్రీస్తునే ధరించిన తర్వాత క్రీస్తు పరిశుద్ధుడైతే మరి నువ్వు కూడా పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా పిలువబడాలిగా సమాజంలో. కానీ ఎలా బ్రతుకుతున్నావు సమాజంలో? అందుకే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 8:46లో, ఇదిగో నాలో పాపం ఉందని స్థాపించగలిగేటటువంటి మగాడు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఎవడో లేడు. ఈ సవాల్ నువ్వు చేయగలవా సమాజంలో? మందిరానికి వచ్చి వాక్యాలు చెబుతున్న మీరు కానీ, అనేకమైనటువంటి ప్రార్థన చేస్తున్న వారు కానీ, పాటలు పాడుతున్న వారు కానీ ఈ సమాజంలో నిలబడి ప్రభువులాగా చెప్పగలిగేటటువంటి కెపాసిటీ ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడిలో ఏదో ఒక లోపం ఉంది సమాజంలో. అందుకే బైబిల్ అడుగుతుంది, ఎవరు పరిశుద్ధుడు? దీనికి ఆన్సర్ మనం చేయాలంటే మన వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. సమాజంలో కొంతమంది నాయకులు హడావుడి చేశారండి ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు. సమాజంలో కొంతమంది నాయకులు ఇప్పుడు చూడండి, ఓట్లకు ముందు తెగ హడావుడి చేస్తున్నారు ఇప్పుడు. అవునా కాదా? ఓట్లకు ముందు తెగ హడావుడి. ఎప్పుడు కనపడినటువంటి నాయకులు మన వీధుల్లో, మన సందుల్లో, మన నెల ముందు కనపడుతున్నారు. ఇప్పుడు ఒక్క 20 రోజుల తర్వాత టీవీలో, మొబైల్లో తప్ప ఎవడో డైరెక్ట్ మీకు కనపడతారా? కనపడ్డు. నిన్న ఒక ఆయన బాలకృష్ణ గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి, జనం బొళోమని ఉరికారండి. నాకు టైం ఎక్కడ చూడటానికి? ఇది ముందేసుకుంటే పొద్దుపోయింది. వాళ్ళు వచ్చి చెబుతున్నారు, బాలకృష్ణ గారు ఆ చివరికి వచ్చిండు, పవన్ కళ్యాణ్ గారు ఈ చివరికి వచ్చిండు. నేను అడిగాను, ఏరా వాళ్ళిద్దరు మనుషులేనా ఏమైనా జంతువులని అడిగాను. చూసి వచ్చినోడు పెదలకోండి కూర్చోవాలి. మరి నా దగ్గర చెప్పడం ఎందుకు? ఈడకొచ్చి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారు. నువ్వెందుకు పోయినావు? ఇప్పుడు అడుక్కోవడానికి వచ్చాడు, నువ్వెందుకు పోయినావు వాడి దగ్గరికి? నీకు ఖాళీ లేక సమయం వేస్ట్ చేసుకోవడం తిరుగుతున్నావు గాలికి, అంతే. నువ్వు ఫైనల్గా నీకు పెట్టాల్సిన పేరేంటి చెప్పి? ఇప్పుడు ఏ పని లేకుండా సమయం వేస్ట్ చేసుకొని గాలికి తిరిగి ఉండి ఏమంటారమ్మా భూమి మీద? ఏమంటారు? మళ్ళీ ఇందులో రికార్డ్ అయితే ఆ మాట అంటే ఇప్పుడు నేను ఏమంటారు? మన భాషలో ఏమంటారు? అది అటు తిరిగి వచ్చినోడు తిరిగి రాక మళ్ళీ ఎదురు కూర్చొని బాలకృష్ణ మా సినిమాలో డైలాగ్ చెప్పడం మాత్రం బాగా చెబుతారు కానీ ఇక్కడ మాట్లాడటం అట్లా అంటున్నాడు. మరి నువ్వు చెప్పకపోయినా మైక్ తీసుకున్నాను నేను. నీకెందుకు ఆడు గురించి ఇప్పుడు మధ్యలో డైలాగులు? అందుకే బైబుల్ చెప్తుంది, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వెవరిని వెంబడిస్తున్నావయ్యా? ప్రభువుని వెంబడిస్తున్నావా? సమాజాన్ని వెంబడిస్తున్నావా? పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ లోపల నిజమైన క్వాలిటీ లేదు. ఆనాడు ప్రభు సమాజంలో సువార్త చెబుతున్నప్పుడు కొంతమంది నాయకులు భూమి మీద చలామణి అవుతున్నారు. ఎలా తెలుసండి? అగ్రస్థానాలు కోరుతూ. సమాజంలో మా అంత జ్ఞానులు లేరు, ధర్మశాస్త్ర ఉపదేశకుల ఉండగోరాళ్ళు, నిష్ప్రయోజనమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అట్లాంటి వారిని చూసి ప్రభు అన్నాడు కదా,
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఏమన్నా బాగుందండి మాట? ఏమన్నా బాగుందా? ఎంత భక్తి చేస్తా ఉంటే మనం ఎవడన్నా మన ముందుకు వచ్చి ఆ ఏడ్చేవల ఆపరా నీ భక్తి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అంటే నేను చేస్తున్న భక్తికి అనుగుణంగా నా బతుకు లేదన్నమాట. ఇప్పుడు మంచి ప్రసంగాలు చేసుకుంటూ అక్కడ పిచ్చి పనులు చేస్తాం అనుకోండి బయట, ఆ పిచ్చి పనులు తెలిసినోడు ఈ వాక్యం వింటాను అనుకోండి, ఏం మాట్లాడతారో, ఆహాహా ఎంత బాగా చెబుతున్నారో అయ్యా, వాక్యం చెబుతున్నట్టుగా నీ బతుకుంటే ఎంత బాగుంటుందో, నీ బతుకు బాగుంటే అంటాడు లేదా? అది దేవుడు మాట్లాడుతుంది. పరిశుద్ధులైన మీలో అపవిత్ర కనపడుతుంది ఏంటి? మీలో అపవిత్రత అది ఉండొచ్చు అసలు? క్రైస్తవుల్లో అపవిత్రత ఉంటే పరిశుద్ధుడని పిలువబడతాడా? పిలువబడ్డాడు. అందుకనే ఆయన ఒక మాట చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో, అద్భుతమైనటువంటి మాట. రోమిలకు రాసిన పత్రికలో ఇంకా 2 మాటలు చూసుకోవచ్చు. రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 12, 13, 14 చాలా ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం ఒకసారి. చూడండి ఆయన ఏమంటాడు. రాత్రి చాలా గడిచి, చూడండి, పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఏ క్రియలు? అంధకారం అంటే అర్థం ఏంటి అమ్మ? అంధకారం అంటే అర్థం ఏంటి చెప్పండి? చీకటి. చీకటి సంబంధమైన క్రియలను మీరు అన్నాడు. మీరంటే ఎవరు? పరిశుద్ధపరచబడి సంఘములో చేర్చబడినటువంటి మీరు అపవిత్రులుగా ఉండకుండా పరిశుద్ధులుగా ఉండాలంటే అంధకార క్రియలను మీరు ఏం చేయాలి? విసర్జించాలి. ఏంటయ్యా అంధకారమైన క్రియలు అంటే చెబుతున్నాడు ఆయన కిందకు వచ్చి. 13 అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మచ్చరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. అంటే రాత్రి పూట కూడా ఎలా నడుచుకోవాలి మనం? పగలు ఎలా అయితే నిజాయితీగా నడుచుకున్నామో రాత్రి అయినా అలాగే నడుచుకోవాలంటే, రాత్రి గురించి పగల గురించి మాట్లాడుతున్నాడనంటే దేని గురించి మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించాలి మనం. దేని గురించి మాట్లాడుతున్నాడు? రాత్రి అయినా పగలైనా దేని గురించి మాట్లాడుతున్నాడు? అయినా ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇప్పుడు సంఘంలోకి వచ్చేసిన తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలతో నీకు పనుందా? ఉందా? మీకు పనుందని అడుగుతున్నాడు దేవుడు. పనుందా మీకు అల్లరితో కూడిన ఆటపాటలతో? లేదు. నెక్స్ట్ మాట ఏమన్నాడు? నెక్స్ట్ మాట మత్తు. అల్లరితో కూడిన ఆటపాటలో నెక్స్ట్ మత్తు. చాలా మంది ఈరోజు సంఘానికి వస్తున్న వారు మందు పార్టీలకు వెళ్తున్నారు. తెలుసా మీకు? చాలా మంది మందు పార్టీలకు వెళ్తున్నారండి. వెళ్ళొచ్చా మందు పార్టీలకి? మొదటి కీర్తనలో ఏముంది? దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాసకులు కూర్చున్న చోట అస్సలు నువ్వు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే నువ్వు పరిశుద్ధుడవు కాదు అంటుంది బైబిల్. మరొక మాట చూడండి బైబిల్ గ్రంథంలో, మరొక మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:11 చూడండి ఒకసారి. అక్కడే ఉంది పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఇలారా చూడండి ఏమంటున్నాడు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలు అంటున్నాడు. ఎవరు పరిశుద్ధులు? శరీరాశలను విసర్జించిన వాడు పరిశుద్ధుడు. అంధకార క్రియలను విసర్జించిన వాడు పరిశుద్ధుడు. జాగ్రత్తగా వినాలి. ఇంకో 3వ పాయింట్ చూపిస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇంకెవరు పరిశుద్ధులు? 3:8. ఇప్పుడంటే ఎప్పుడు? బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి సంఘములో చేర్చబడినటువంటి మీరు ఇప్పుడైతే మీరు చూడండి ఎవరి పరిస్థితులు చెప్తున్నాడు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడి. జాగ్రత్తగా వినాలి. ఎవరు పరిశుద్ధులండి? కోపాన్ని విడిచిన వాడు పరిశుద్ధుడు, బూతులు మానిన వాడు పరిశుద్ధుడు,
ఆగ్రహం తెచ్చుకొనని వాడు పరిశుద్ధుడు. మరి ఇవన్నీ ఎంతమందిలో లేవు? చేతులు ఎత్తండి ఇప్పుడు, చెప్పాలా ఎంతమందిలో లేవు? ఇవన్నీ లేని వాళ్ళే పరిశుద్ధులు. మరి బైబిల్ అదే చెప్తుంది. ఇవన్నీ ఉన్నోళ్ళు పరిశుద్ధులు కాదు. దీన్ని బట్టి మనకి ఏం గుర్తు రావాలంటే, ప్రభువా రోజుకి లక్షల్లో వెంబడిస్తున్నారు నిన్ను, మరి పరలోకం ఎవరికయ్యానంటే ప్రభు అన్నాడు కదా ఒక్కటే మాట, పరలోకం అందరికి కాదురయ్యా, కొద్ది మందికే పరలోకం అన్నాడు. ఎందుకని? ప్రయాణంలో లక్షల మంది పోగయ్యారు, అంతిమ విజయానికి వెళ్ళేసరికి 12 మంది నిలబడిపోయారు. ఆలోచన చేయండి. ప్రారంభంలో భూమి మీద జనారంభం విస్తరించినప్పుడు లక్షల్లో విస్తరించిపోయారు భూమి మీద. చివరికి రక్షణ పొందే సమయానికి 8 మంది మాత్రమే నిలబడ్డారు, నోవహు గారు కట్టిన ఓడ. ఈరోజు సంఘాల్లో కూడా అంతే, లక్షల్లో కోట్లలో సంఘంలో జాయిన్ అవుతున్నారు, కానీ ఒక దినాన మరణం అందరికి వస్తుంది. తీర్పులోకి తేబడిన తర్వాత కొందరికి మాత్రమే పరలోక ప్రవేశం. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడి అన్నావు కయ్యా, మరి నమ్మి బాప్తీసం పొందావు కానీ ప్రవర్తన ఏది మార్చుకున్నావేంటి? అందుకని అంటున్నాడు, ఇదిగో మీరు యాత్రికులు, యాత్రలో ఉన్నవారు. ప్రయాణంలో ఉన్నవాడు అక్కడక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. టయానికి వెళ్తాడా ప్రయాణం చేసేవాడు? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకున్నాం, డైరెక్ట్ ట్రైన్ ఎక్కకుండా కాసేపు ఏలూరులో, కాసేపు నిడదోల్లో, కాసేపు తాడేపల్లిగూడెంలో, కాసేపు రాజమండ్రిలో ఆక్కుంటూ పోయామనుకోండి, మరి నైట్ 10 గంటల డ్యూటీ ఎక్కేది ఎప్పుడు? మీరు ఆలోచన చేయండి. అలాగే పరలోకం చేరాలనుకుని ప్రభువులోకి వచ్చినటువంటి మనం లోకం కోసం వెళ్ళిపోయి దేహం కోసం పనిచేస్తే మనకున్న పరిశుద్ధతను మనం కోల్పోతాం. అందుకే అంటున్నాడు, కోపాన్ని మానిన వాడు పరిశుద్ధుడు, బూతులు మానిన వాడు పరిశుద్ధుడు, ఆగ్రహం తెచ్చుకొనిన వాడు పరిశుద్ధుడు అంటున్నాడు. ఇంకొక మాట చూడండి, ఇంకొక అద్భుతమైన మాట ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చూద్దాం సరే. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరు కూడా ఎత్తకూడదు. మీరు ఇది పరిశుద్ధులకు తగిలింది. మీరు నిజంగా పరిశుద్ధులైతే వీటి పేరు ఎత్తకూడదు, మీ నోటుకుంటూ రాకూడదు ఇవి. నెక్స్ట్ కింద చెబుతున్నాడు 4లో, కృతజ్ఞతావచనం. కృతజ్ఞతావచనం అంటే మంచి మాట. నీ నోరు తెరిచావంటే ఆశీర్వచనంగా ఉండాలి నీ మాట. నెక్స్ట్ మాట చెప్తున్నాడు చూడండి, నెక్స్ట్ మాట, మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏం చెప్తున్నాడు పరిశుద్ధులకి? నిజంగా నువ్వు పరిశుద్ధుడు అయితే జోకులేకు, డబల్ మీనింగ్ డైలాగులు చెప్పకు. నీ భాష ఎలా ఉండాలి? నీ భాష ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. ఒకవేళ నీ మాట కనుక సరిగా లేకపోతే నీ మాటను బట్టి నీకు తీర్పు జరుగుతున్నాడు ప్రభువారు. దేన్ని బట్టి? నీ మాటను బట్టి. ఒకవేళ నువ్వు పెద్ద చిన్న లేకుండా డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నావా, చిన్న పెద్ద లేకుండా జోకులు వేస్తున్నావా? చాలా మంది క్రైస్తవులేనండి జోకులు వేసేది, క్రైస్తవులేనండి డబల్ మీనింగ్ మాటలు మాట్లాడేది, క్రైస్తవులేనండి సరసాలు ఆడుకునేది. అదే మాట్లాడుతున్నాడు, సరసోక్తులు. శిరసబోద్దని తలకాయ గుర్తుపెట్టుకో. నిజంగా పరిశుద్ధుడు అయితే నువ్వు జోకులేస్తావా? ఈరోజు చాలా మంది టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ అయిపోయి తల్లుల మీద తండ్రుల మీద కూడా జోకులు వేసే దరిద్రులు లేకపోలేదు సంతానం, పిల్లలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నిజంగా నువ్వు పరిశుద్ధుడు అయితే ఇవి నీకు తగవదరయ్యా, ఇది మాట్లాడకూడదు, నువ్వు మానేసేయి. నువ్వు పరిశుద్ధుడు అయితే ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. నెక్స్ట్ మరొక మాట చెప్తున్నాడు చూడండి, చాలా బాగుంటుంది మాట. మరొక మాట కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు, చూడండి మరలా చెప్తున్నాను మీ గురించి, మీరు జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి. ఎవరు పరిశుద్ధుడు? ఎవరు చెప్పాలి ఇప్పుడు? పరిశుద్ధులు అంటే ఎవరు? జాలి కలిగిన వాళ్ళు. మరి మనలో ఎంతమందిలో ఉంది జాలి? ఉందా? ఉందమ్మా, జాలి ఉందా మనలో? నిజంగా ఉందా జాలి?
పోయేటప్పుడు పోయేటప్పుడు ఇంటికి పోయిన తర్వాత సాయంత్రం 6 గంటల లోపు తెలిసిపోద్ది మన బతుకేంటో. ఇక్కడ ఆమె అనగానే ఇంటికి వెళ్ళిపోగానే సాయంత్రం 6 అయ్యే లోపు తెలిసిపోద్ది నిజంగా మనలో ఎంతవరకు ఉందో క్వాలిటీ. నెక్స్ట్ మాట చెప్తాను పక్కన. దయాళత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ఒకవేళ లేకపోతే ఇప్పటికి వరకు నీకు ధరించుకో. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలనో, లేకపోతే పుట్టింటికి వెళ్ళాలనో, ఫంక్షన్కి వెళ్ళాలనో, ఏదో పేరంటానికి వెళ్ళాలనో, ఎక్కడో దాచిన వస్తువులు తీసి చక్కగా అలంకరించుకొని అటు పక్కన అత్తకో, లేకపోతే ఇటు పక్కన చెల్లికో, లేకపోతే ఎదురుగున్న కూతురుకో చూపిస్తావు. యాసిన్నే బాగుండయా, బాగా పెట్టుకున్నానా, పాపిడి బాగా వచ్చిందా, కుర్చీలు బాగా పెట్టుకున్నానా, మంచి మ్యాచింగ్ కుదిరిందా, అన్ని పర్ఫెక్ట్గా ధరించుకున్నాను నేను, ఓకేనా, గుడ్డా, నేను బాగున్నానా, వెరీ గుడ్. ఈ అలంకరణలో నువ్వు గుడ్డే ఇక్కడ, కానీ అక్కడ బ్యాడ్ నువ్వు దేవుని దగ్గర. ఆయనేం ధరించుకోమంటున్నాడు? ఈ అలంకరణ నీకెందుకు పిచ్చిదా, నా వద్దు నీకు ఆ అలంకరణ. నీకు కావలసింది అక్షయమైన అలంకరణ, ఇది కావాలి నీకు. ఇది ఉంటే ఎలాంటి కఠినమైన భర్త అయినా నీకు ప్రతిరోజు సలాం పెట్టాల్సింది. ఇవి మీలో లేకపోవటం వల్లనే మీ భర్తలను మీరు మందిరానికి తీసుకురాలేకపోతున్నారు. బుద్ధి పెట్టుకోండి విషయాన్ని. అవునంటారా కాదంటారా చెప్పాలి. నెక్స్ట్ మాట్లాడండి, ఇంకొక మాట్లాడండి, క్లోజ్ చేద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, ఎంత బాగుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధులు ఎలా ఉండాలో చెబుతున్నాడు. పరిశుద్ధులు చూడండి, చదువున్నానా 12వ వచనంలో. అంటే 11, 12 కలిసి ఉంటాయి, మొత్తం చదువుకుంటుంది. ఇవన్నీ గిట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అన్నాడు. దేని కొరకు కనిపెట్టాలి పరిశుద్ధులు? దేనికోసం ఎదురు చూడాలి? దేవుని దినపు రాకడ కొరకు పరిశుద్ధులు ఎదురు చూడాలి. నీ చూపు అదే, నీ టార్గెట్ అదే, నీ గురి అదే. అలా ఎదురు చూసేటటువంటి నీకు ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, ఏం చెప్పాడు? నేను ప్రారంభంలో కొన్ని మాటలు చదివించాను మీకు. బాగా ప్రార్థన చేసేవాళ్ళు, బాగా పాటలు పాడేవాళ్ళు, బాగా వాక్యాలు చెప్పేవాళ్ళు, ఇవన్నీ లిస్ట్ చెప్పాను మీకు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ చేసే తప్పని నేను చెప్పట్లా. ఆ చేసే పని వెనకాల ఈ ప్రవర్తన అనేటటువంటి క్వాలిటీ ఉండాలి వాళ్ళలో. ఆ తర్వాత చెబుతున్నాడు, 1 పరిశుద్ధమైన ప్రవర్తన, 2వది భక్తి. ఈ రెండింటి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి క్రైస్తవుడు. ఈ జాగ్రత్త అనేది లేకపోతే అపవిత్రమైన లక్షణాలు నీలోని చోటు చేసుకొని నీకున్న పరిశుద్ధత నుంచి పడగొట్టేస్తుంది అది. అందుకే శరీర కార్యములను విసర్జించండి మీరు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పరిశుద్ధులు? చెప్పగలరా మీరు ఎవరు పరిశుద్ధులు? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులు ఎవరు? నన్ను చెప్పమంటారు? ఇప్పుడు పాఠం అంతా చెప్పే కదా ఇప్పుడు ఎంతసేపు మీకు. టగటగ చెప్పమంటారు ఎవరు పరిశుద్ధులు? చెప్పమంటారా? ఎవరెవరు పరిశుద్ధులు చెప్తా చూడండి. అపవిత్రమైనవి విసర్జించిన వాడు పరిశుద్ధుడు. సంఘానికి రావటం మాత్రమే కాదు, అపవిత్రమైనవి విసర్జించిన వాడు పరిశుద్ధుడు. 2వది చెబుతున్నాడు, అంధకార క్రియలు అంటే శారీరక సంబంధమైనటువంటి క్రియలు. 3వది మాట్లాడుతున్నాడు, బూతులు విసర్జించాలి. ఏంటవి? బూతులు. అసలు క్రైస్తవుడు నోటకుండా బూతులు రావచ్చా? బూతులు మాట్లాడవచ్చా? పరిశుద్ధాత్మ దుఃఖపడిందంటే నీ చావు దగ్గరకు వచ్చినట్టు గుర్తు పెట్టుకోవాలి మాట. పరిశుద్ధాత్మ వరాన్ని కలిగిన మనం పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడాలి, కానీ బూతులు మాట్లాడతారంటే క్రైస్తవులారా మీరు ఆలోచించండి. అందుకే నీ మాటను బట్టే నీకు తీర్పు జరుగుతుంది, జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. కాబట్టి యాత్రలో ఉన్నటువంటి మనం శరీరాశలను విసర్జించి యాత్రను కొనసాగించేవారుగా మనమందరం కూడా, మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మనము ఎంతో మంచి భక్తితోనూ మంచి ప్రవర్తనతో ఉండగలిగితేనే పరలోకం చేరగలుగుతాం. పరిశుద్ధులుగా మనం పిలువబడతాం. పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనలో శరీర సంబంధమైనటువంటి లక్షణాలు గనక, లోక సంబంధమైనటువంటి స్వభావం గనక మనలో ఉంటే